ఈస్టర్ పండుగ జరుపుకుంటాం. సాధారణంగా మనం అందరం కూడా ఒక పరిస్థితి జరుగుతుంది, ఒక విషయం ఉంది అని అంటే దానిని జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహించం. జనరల్గా చెప్పాలంటే అదేంటంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు, మంచిది, మనందరికీ తెలిసిన విషయం. అది ఆయన పునరుద్ధానుడైనటువంటి రోజుని మనమందరూ ఈస్టర్ పండుగ కింద మనందరం జరుపుకుంటున్నాం. ఇది ఇంకా మంచిది. అసలు ఆయన ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడు అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవటం వలన మనకి ఎన్నో మేళ్ళులు ఉన్నాయి, అవన్నీ గత కాలంలో మనం ధ్యానం చేసాం. కానీ ఆయన చేసినటువంటి పని వెనక ఉన్నటువంటి ఆంతర్యం, ఆయన ఎందుకు పునరుద్ధానుడు అయ్యారు, ఆయన పునరుద్ధానుడు అవటం వెనక ఉద్దేశం ఏంటి? వాస్తవానికి ఆయన ఈ లోకానికి వచ్చింది దేని కొరకండి? రక్షణ ఇవ్వడానికి వచ్చారు. మనుషుల యొక్క జన్మకర్మముల పాపముల నిమిత్తం క్రయధనాన్ని చెల్లించడానికి, రక్తాన్ని చిందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. రక్తాన్ని చిందించారు, రక్షణను మనకు దయచేశారు. ఇంక అంతటితో అయిపోయింది కదా, అనుకున్న పని అయిపోయింది. పునరుద్ధానుడు అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏంటి? ఎందుకు? మీరు నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఆయన చనిపోవటంతో, రక్తం చిందించడంతో మనకి రక్షణ కలిగింది, మంచిది. కానీ పునరుద్ధానుడు అవటంలో ఉన్నటువంటి ఆయన ఆంతర్యం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఎందుకని పునరుద్ధానుడు అయ్యారు అనేది నాకు వచ్చినటువంటి ఒక ప్రశ్న. మనం ఏదో పండగ జరుపుకోవడానికి ఆయన పునరుద్ధానుడు అవ్వలేదు. మనమందరం కూడా హ్యాపీ ఈస్టర్ అనుకుంటాక ఆయన పునరుద్ధానుడు అవ్వలేదు. ఆయన ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడో ఆయనకంటూ ఒక ఉద్దేశం ఉంది. ఏ మనిషి ఏ పని చేసినా కానీ ఆ పని వెనక ఒక ఉద్దేశం ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఉద్దేశం లేకుండా ఏ వ్యక్తి ఏ పని చేయడు. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తాను వినండి. మీరు చర్చికి వచ్చారని అంటే దానికి వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? ఆత్మీయంగా బలపడడానికి, దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుని మార్గాలను గ్రహించడానికి, అవి మీ ఆత్మీయ జీవితానికి అన్వయించుకుని దేవుని మార్గంలో నడవటానికి, పాపాన్ని విడిచిపెట్టడానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు వస్తారు. సేవకుడినైన నేను మీకు పరిచర్య చేసేది, మీకు నేను వాక్యం చెప్పేది దేని కొరకు? అందరూ చూసేది ఏం చూస్తారని అంటే మనం చెప్పే వాక్యాన్ని చూస్తారు. కానీ దేవుడు చూసేది ఏంటంటే ఏ మనసుతో నీవు వాక్యం చెప్తున్నావో దేవుడు చూస్తాడు. మీరు ఏ మనసుతో దేవుని వాక్యాన్ని వింటున్నారో దేవుడు అది చూస్తాడు. ఆయన మనిషి పని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తారు. ఆమేన్ చెప్పండి అందరూ. కనుక ఒక మనిషి చేసేటువంటి పని ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడ ప్రారంభమవుతుంది చెప్పండి? ఒక మనిషి తాను చేయాలనుకున్న పని ఎక్కడ ప్రారంభమవుతుంది చెప్పరేంటి? నేను మిమ్మల్ని ఏమి స్పానిష్లోనో, ఫ్రెంచ్లోనో, జర్మన్ లాంగ్వేజ్లోనో, హీబ్రూ భాషలోనో ప్రశ్నలు అడగట్లేదు. మీరు అంత క్వశ్చన్ మార్క్ పెట్టుకుని నన్ను చూడమాకండి. నేను అడిగింది చాలా సింపుల్ ప్రశ్న. మీరు దానికి ఐన్స్టీన్ రేంజ్లో ఫార్ములాలు ఆలోచిస్తున్నారు. సింపుల్ ప్రశ్న. మనిషి యొక్క పని ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆంటీ గారు, దేవుడు మిమ్మల్ని దీవించను కాకండి, గాడ్ బ్లెస్ యూ. కరెక్ట్. అది ఎక్కడ ప్రారంభమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి నేను వాక్య పరిచర్య చేయటం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అంటే మీరు అందరూ చూసేది ఏంటంటే పాస్టర్ గారు ఓకే రైట్ పలానా టైం అయింది, ఆదివారం ఎక్కడి నుంచి వాక్య పరిచర్య చేస్తున్నారని మీరు ఎక్కడ చూస్తున్నారు. కానీ ఈ వాక్యం ఇది నేను చెప్పడానికి ఎక్కడి నుండి ప్రారంభించానంటే ఈ వారమంతా నేను ప్రారంభించాను దాన్ని. మీకు అది తెలుసా? అది మీకు అది తెలుసా? తెలీదు. నేను ఏ పని చేసుకుంటూ ఉన్నా నేను బైబిల్ తెరిచి ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నా. ఎందుకు యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడు, ఆయన పునరుద్ధానం వెనుకున్న ఉద్దేశం ఏంటి, సంఘానికి ఆయన మనసులో ఉన్నది ఏంటో అది గ్రహించి నేను చెప్పాలి. నేనేదో 4 పాయింట్లు ప్రిపేర్ అయ్యి ఇదిగో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఇది కాదు నేను చెప్పడానికి వచ్చేది మీ దగ్గరికి. సంఘం దగ్గరికి నేను దేవుని వర్తమానం తీసుకుని వచ్చేటప్పుడు కడు జాగ్రత్తగా నేను రావాలి. ఇది ఎక్కడ ప్రారంభమైంది? ఒక వారం క్రితం నుంచి నా హృదయంలో ప్రారంభమవుతూనే ఉంది. అది మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. సో ఒక మనిషి తాను చేయాలనుకున్న పని ఎక్కడ ప్రారంభమవుతుందంటే అతని హృదయంలో ప్రారంభమవుతుందంటే ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది, పాజిటివ్ సైడ్ నుంచి. సో ఇక్కడ నుండి ప్రారంభమయ్యి అది ప్రాసెస్ జరిగి 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 క్రియారూపకంగా ఇప్పుడు కనబడుతుంది మీకు. ఒక మనిషి ఒక పని చేస్తున్నాడనంటే అది అతని మనస్సులో అనుకోనిది అతను చేయడది.
ఒక సామెత ఉంటుంది, చెప్పమంటారా? గుర్రాన్ని ఎక్కడదా తీసుకెళ్ళమండి, ఎక్కడదా తీసుకెళ్ళగలం? చెరువు గట్టు దాకా తీసుకెళ్ళగలం, అంతేగాని బలవంతంగా దానిని మనం నీళ్లు తాగించలేం. అలాగే ఒక మనిషి ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి ఆ పని చేయడానికి ముందే ఎప్పుడో దాని ప్లానింగ్ జరిగిపోయింది తన మైండ్లో. ఇప్పుడు మనకి కనపడుతుంది ఏంటంటే జస్ట్ ఫిజికల్గా మన కళ్ళతో దానిని చూస్తున్నాం అంతే, దాని యొక్క అర్థం. వాస్తవానికి అది అతని మనసులో ఎప్పుడో ప్రిపేర్ అయిపోయింది. యేసుక్రీస్తు యొక్క మరణం అనేది మనకు రక్షణ తెచ్చిపెట్టిన అంతటితో అయిపోయింది, కానీ ఆయన అంతటితో ఆగల. ఆయన పునరుద్ధానుడు అవ్వాలనేది ఆయన జగత్ పునాది వేయబడక మునిపే ఆయన దాన్ని నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. యేసు ప్రభు పునరుద్ధానం అవ్వాలనేది, నేను పునరుద్ధానుడు అవ్వాలి అనేది ఎప్పుడో ప్లాన్ అయిపోయింది. అది ఆయన ఎప్పుడో దానిని తన మనస్సులో తన అంతరింద్రియాల్లో ఆయన దానిని నిర్ణయించుకున్నారు. నిర్ణయ కాలానికి అది జరిగింది. కనుక ఆయన ఎప్పుడో పెట్టుకున్నటువంటి ఆయన మనసులో ఉన్నటువంటి విషయాలని ఈరోజు నేను మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మీకు వినపడే ఈ వాక్యము ఇప్పటికిప్పుడు ప్రిపేర్ అయ్యి తీసుకొచ్చి చెప్పింది కాదు, కానీ జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మిమ్మల్ని ఆయన ప్రేమించి ఏర్పరచుకున్నప్పుడే ఆయన నిర్ణయించాడు నా పునరుద్ధానంలోని విషయాలను మీతో మాట్లాడాలని. కనుక ప్రభువు మీతో సూటిగా ఈ మాటలు మాట్లాడుతున్నారు. స్తోత్రం చెప్దామా? కనుక జాగ్రత్తగా వినండి. ఇది మీ ఆత్మీయ జీవితాలకి చాలా మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకనంటే ఇది దేవుని మాటలు. సో యేసు ప్రభు పునరుద్ధానుడు ఎందుకు అయ్యాడు? సాధారణంగా ఆయన ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడంటే మనం చెప్పే సమాధానం ఏంటంటే ఆయన దేవుడండి. ఏంటండి? ఆయన దేవుడండి, అందుకని పునరుద్ధానుడు అయ్యాడు. అవునా? నేను అంటాను కాదు అంటాను. ఎందుకనంటే ఆయన పునరుద్ధానుడు ఎందుకు అయ్యాడంటే, చూసారా నేనేంటో, నా పవర్ ఏంటో మీకు తెలిసిందా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? చూసారా, ఇప్పుడు చూసారా, నేను మరణాన్ని జయించాను, నా పవర్ ఇది, నా ముందు మరణం కూడా ఆగదు. చూసారా, నా పవర్ ఏంటో మీకు చూపించడానికి నేను పునరుద్ధానుడు అయ్యాను అని ఆయన పవర్ ఆయన చూపించుకోవడానికి పునరుద్ధానుడు అవ్వలా. అర్థమవుతుందా? ఆయన ఎందుకు పునరుద్ధానుడు అయ్యారు అనంటే, నెంబర్ 1 మీరు గ్రహించండి, ఆయన ఎందుకు పునరుద్ధానుడు అయ్యారు అనంటే లేఖనముల ప్రకారం ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టి పునరుద్ధానుడు అయ్యాడు. హల్లెలూయా. ఆయన పునరుద్ధానం అనేది ముందే చెప్పేశాడు ఆయన శిష్యులకి. అయ్యా ఇదిగో యోనా ఎలాగైతే చేప గర్భములో 3 దినాలు ఆయన ఉన్నాడో అదే రీతిగా మనుష్య కుమారుడు కూడా అలాగే ఉంటాడు. ఆయన తిరిగి మరలా నేను లెగుస్తాను, నేను పునరుద్ధానుడిని అవుతాను, పునరుద్ధానమును జీవమును నేనే అని యేసు ప్రభు ఎప్పుడో చెప్పేశాడు ముందే తన శిష్యులకి. కానీ అప్పటికి వాళ్ళు అది గ్రహించలేదు. కానీ యేసు ప్రభు పునరుద్ధానుడు అవ్వాలని ముందే నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయించుకున్నది ప్రజలకి ఇదిగో నా పవర్ ఇది అని చూపించడానికి ఆయన పునరుద్ధానుడు అవ్వలేదు. హల్లెలూయా. మనుషులమైన మనకున్నటువంటి మనుష్య జ్ఞానంతో దేవుని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాం. మనం చేసే పెద్ద పొరపాటు అదే. ఆయన మీలాగా నాలాగా ఆలోచించడానికి మనిషి కాదు, ఆయన దేవుడు. ఆయన దేవుడే మనుష్య రూపముగా దైవ కార్యాన్ని జరిగించారు. ఆయన బతకటం మనిషిగానే బ్రతికాడు, చనిపోవడం మనిషిగానే చనిపోయాడు, పునరుద్ధానుడు అవటం ఆయన సర్వశక్తి కలిగిన దేవునిగా పునరుద్ధానుడయ్యాడు ఆయన. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, మనిషి అయితే నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు గనక మీలాగా నాలాగా మనిషిగా పునరుద్ధానుడు అయ్యుంటే ఆయన చేసే ఫస్ట్ పని ఏంటంటే తనని చంపిన వాళ్ళందరినీ చంపటం. అవునా కాదా? తనని చంపిన వాళ్ళందరినీ చంపటం. ఇలా చెప్తున్నాను అనుకోమాకండి. నేను ప్రభుని నమ్ముకోకముందు చాలా చోట్ల మీరు కూడా చూసే ఉంటారు సినిమాల్లో. ఏంటంటే ఒక వ్యక్తిని చంపుతారు కొంతమంది కలిసి. ఏం చేస్తారండి? మాకు తెలియదు పాస్టర్ గారండి అన్నట్టు చూడమాకండి. మీ అందరికీ తెలుసు, మీకు అర్థమవుతున్న విషయం నాకు అర్థమవుతుంది. సో కొంతమంది కలిసి ఒక అతను చంపుతారు. అతను ఏం చేస్తాడు? చనిపోయిన తర్వాత ఎవరిలో ఒకరిలో దూరతాడు. ఏంటండి చెప్పరేంటి? ఎవరో ఒకరిలో దూరి ఈ ఆత్మ ఏం చేస్తుందంటే మిగతా వాళ్ళందరినీ ఒకటి తర్వాత ఒకరిని చంపడం మొదలు పెడుతుంది. అవునా కాదా? యేసు ప్రభు అయితే
ఆయన చనిపోయిన తర్వాత, పునరుద్ధానుడు అయిన తర్వాత, ఇప్పుడు రెండ్రా ఎవరు నన్ను చంపారు, 2 లైన్లో మీ అందరి సంగతి ఏంటో తెలుస్తానని కూర్చోలేదు ఆయన. ఆయన మరణించక ముందే తండ్రి వీరు ఏం చేయుచున్నారు వీరు ఎరుగురు, వీళ్ళని క్షమించండి అని ఆయన క్షమించిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కనుక యేసు ప్రభు మీలాగా నాలాగా నేను తిరిగి మరలా పునరుద్ధానుడు అయిన తర్వాత నన్ను చంపిన వాళ్ళందరినీ చంపుతాం అనుకునే దేవుడు కాదు. రెండవదిగా ఏంటంటే ఆయన నేనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకునే దేవుడు కాదు. ఆయన పునరుద్ధానం వెనక ఆయన హృదయంలో ఒక భారం ఉంది. ఆయన హృదయంలో ఒక భారం ఉంది. ఆ భారాన్ని బట్టి ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఆయన ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడో కూడా మీకు నేను ఈరోజు తెలియపరుస్తాను. వాస్తవానికి ఒక మాట మీకు నేను చెప్పాలనంటే, ఒక పని అయిపోయిన తర్వాత మనం అందరం రెస్ట్ తీసుకుంటాం, అవునా కాదా? చెప్పరేంటి? మీరందరూ ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నారు, ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు? చెప్పరేంటండి? ఓ పని అయిపోయింది, ఆదివారం ఆరాధనకి చెప్పరేంటండి, వెళ్ళొచ్చేసాం, శుభ్రంగా భోజనం చేసాం, కాసేపు నిద్ర, రెస్ట్ తీసుకున్నాం, అవునా కాదా? ఇదనే కాదు, ఇంట్లో ఒక పెళ్ళి అయిందనుకోండి, అందరూ చుట్టాలందరినీ పంపేసిన తర్వాత ఏం చేస్తారు? ఓ ఫంక్షన్ జరిగింది, గృహప్రవేశం జరిగింది, మంచి నిద్రేస్తారు లేదా? అవునా కాదా? నాకు బాగా గుర్తు, నేను 7th క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు సోషల్ ఎగ్జామ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత రాసి వచ్చాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వచ్చేసరికి ఒక 3-4 ఎంతో అయ్యింది. అయిన తర్వాత నేను ఏం చేశానంటే మంచిగా భోంచేసా. మంచిగా భోంచేసి నిద్రపోయానండి. నిద్రపోయి ఎప్పుడు లేచాను అనుకున్నారు? మళ్ళీ నేను ఎప్పుడు లేచాను అనుకున్నారు? కరెక్ట్గా చెప్పారు అక్క. ఆ నెక్స్ట్ డే 7కో 8కో లేచా. ఎన్ని గంటలు నిద్రపోయా నేను? ఒక 3కి లెక్క పెట్టుకుంటే తెల్లారుజామున 3కి 12 గంటల్లోనూ, ఇంకొక 7-8 కంటే ఇంకొక 4-5 గంటలు, దగ్గర దగ్గర 14 గంటలు 15 గంటలు అది సోయి లేకుండా పడుకున్నాను నేను. ఫుల్గా నిద్రపోయాను. నాకు బాగా గుర్తు. లేచి సాయంత్రం అయిపోయింది అని అనుకుంటున్నా, తీరా చూస్తేనేమో ఎంతైంది టైము? 7-8 ఎంతో అయింది. నేను అనుకుంటున్నాను రాత్రి 8-7 అయింది అనుకుంటున్నాను. మరి మా ఇంట్లో వాళ్ళందరూ చెప్పారు, అరే అయ్యా తెల్లారిపోయిందిరా, నెక్స్ట్ డే ఇదే అని చెప్పారు నాకు. ఎందుకనంటే ఆ ముందంతా కూడా చదివి ఉన్నా, చదివి రాత్రులు చదివి పగల ఎగ్జామ్ రాసి. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? ఒక పని అయిపోయిన తర్వాత అమ్మయ్యా పని అయిపోయింది అని రెస్ట్ తీసుకుంటాం. యేసు ప్రభు శిలువ బలియాగాన్ని చేసిన తరువాత ఆయన రెస్ట్ తీసుకున్నాడా? తీసుకోవాలా? ఆయన రెస్ట్ తీసుకోలేదు, ఆయన పడుకోలేదు. సమిధిలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన అమ్మయ్య తండ్రి నీ చిత్తాన్ని నేను జరిగించేసా, నా పని అయిపోయింది, నేను మరలా పరలోకం వచ్చేసా, థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకుని ఆయన వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి. ఆయన ఏం చేశారు తెలుసా? చనిపోయిన తర్వాత పాతాళ పరదేశకు వెళ్ళి ఆయన పాత నిబంధన భక్తులందరికీ కూడా సువార్తను ప్రకటించి చరణగా తీసుకుని ఆయన ఆరోహణమయ్యాడని ఎఫెసీ పత్రికలో రాయబడింది. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక రిఫరెన్స్ చెప్పండి పాస్టర్ గారు అని మీరు అడగమాకండి, మీరు చదువుకోండి ఒకసారి ఎఫెసీ పత్రిక మీరే చదివి కనిపెట్టండి అది ఎక్కడుంది అనేది. హోంవర్క్ అది మీకు, ఓకేనా? నేను మీకు రిఫరెన్స్ చెప్పను, మీరు రాసుకోను ఎందుకు, మీరు ఒకసారి చదివితే చాలా మంచిది. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. సో ఆయన మరణించిన తర్వాత వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే పాత నిబంధన భక్తులకి ఆయన సువార్తను ప్రకటించారు. ఆ తర్వాత ఆయన ఏం చేశారు? మొదట స్త్రీలకు కనిపించారు, తర్వాత అపోస్తలులకి, శిష్యులకి, ఆ యెరూషలేం ప్రాంతంలో ఉన్న అనేకులకు ఆయన కనపడుతూ వారందరితో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆయన నాకు అనిపించిన ఒక డౌట్ ఏంటంటే, అదేంటి ప్రభు నువ్వు రెస్ట్ తీసుకోవేంటి? నువ్వు రెస్ట్ తీసుకోవా నువ్వు అంటే నువ్వు 33.5 సంవత్సరాలు లోకంలో బ్రతికినంత కాలం తండ్రి చిత్తం నెరవేర్చావు. చనిపోయిన తర్వాత నువ్వు ఏమాత్రం సేద తీరకుండా మరలా పాతాళానికి వెళ్ళి సువార్త ప్రకటించావు. ఆ తర్వాత పైకి వచ్చే శిష్యులందరికీ మరలా నువ్వు నీ మాటలను ప్రకటిస్తూ ఉన్నావు. అదేంటి నువ్వు రెస్ట్ తీసుకోవా అని అంటే నాకు అనిపించింది, ఒక వ్యక్తి హృదయంలో గనక భారం ఉన్నట్లయితే, అతను తాను అనుకున్న పని జరిగేంత వరకు రెస్ట్ తీసుకోడు, అవునా కాదా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడండి అని అంటే నేను అంటాను, మీరందరూ అనొచ్చు ఆయన దేవుడు కాబట్టి అయ్యాడండి, తన శక్తిని నిరూపించుకుంటాను. నేను అంటాను ఆయన శక్తి నిరూపణకర కాదు ఆయన అయ్యింది పునరుద్ధానుడు, ఆయన హృదయంలో ఉన్నటువంటి భారాన్ని బట్టి ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఆయన
దేవునికి స్తోత్రం చెప్దామా? ఆయన శక్తిని నిరూపించుకోవాలనుకుంటే అంతకుముందే ఎన్నో అద్భుతాలు చేశాడండి ఆయన శక్తిని నిరూపించుకోవాలనుకుంటే వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థత వచ్చింది. 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టారు ఆయన. ఒక స్త్రీని చూడంగానే అమ్మా ఇప్పుడున్నవాడు నీ భర్త కాదని చెప్పాడు ఆయన ప్రవక్తగా. ఏమండి, ఒక మాట చెప్పాలంటే అందరికీ జరగబోయేది ముందే చెప్పేశాడు. ఇదిగో నేను యెరూషలేములోకి వెళ్తున్నాను, ఇది చివరిసారిగా నేను వెళ్తున్నాను, మనుష్య కుమారుడు అప్పగించబడే గడి వచ్చింది, మీరందరూ ఇలా ఉండండి, కాపరిని కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయి, మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తన యొక్క మరణాన్ని సహితము ముందే క్లియర్గా చెప్పేశాడు. ఇంతకు మించిన అద్భుతం ఇంకేమైనా ఉంటుందా? ఇప్పుడు యేసుప్రభు తన శక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా? దెయ్యాలు ఆయన చూస్తే దెయ్యాలు గడగడలాడిపోయినాయి. దావీదు కుమారుడా మాతో మీకేం పని, నువ్వెందుకు వచ్చావా ఎక్కడికని అడిగారు దెయ్యాలన్నీ ఆయన అడిగినాయి. ఇప్పుడు ఆయన శక్తి నిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజున మనం కూడా చాలా సందర్భాల్లో మనకి తెలియకుండా అజ్ఞానంతో చేసే పని ఏంటో తెలుసా? ప్రభువా మాకు ఈ పని చేసి పెడితే మీ శక్తిని మేము నమ్ముతామని అంటాం. మాకు ఈ కార్యం జరిగితే దేవుడు శక్తిమంతుడు అని అంటాం. ఆ కార్యం జరగకపోతే దేవుడు శక్తిమంతుడు కాదా? అంటే దేవుడు తనేంటో మనకు రుజువుపరుచుకోవడానికి ఆయన ఏదైనా చెయ్యాలా? మనం ఎందుకు దేవుని నమ్మాలి అని అంటే ఆయన శక్తిమంతుడు కాబట్టి నమ్మాలి. అంతేగాని మన పని జరిగించుకోవడానికో ఇది జరిగితే నేను దేవుని నమ్మటానికి అనేటువంటి అజ్ఞానమైన భక్తులు మీరు ఉండకూడదని ప్రేమతో తెలియపరుస్తున్నాను. నీకు కార్యం జరిగించినా జరిగించకపోయినా శక్తి ఏం తగ్గదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు శక్తిమంతుడైన దేవుని నువ్వు విశ్వసించినట్లయితే నీ కార్యం ఖచ్చితంగా చేస్తాడని అనుమానం లేదు. నీ కార్యం కొరకు ఆయన శక్తిని నువ్వు శంకించాల్సిన అవసరం ఏమీ లేదు. చాలామంది మనం దేవునికి ఆఫర్లు ఇస్తూ ఉంటాం. నాకు అనిపిస్తుంది ఓకే ఇది మన అజ్ఞానం అని అనుకుంటా నేను. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానములో ఉన్నటువంటి శక్తి, ఆయన శక్తిని తన బలాన్ని నిరూపించుకోవడానికి పునరుద్ధానుడేమీ అవ్వలేదు నా వ్యక్తిగతమైన అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే లేఖనంలో నేను చూస్తే ఆయన పుట్టుక అద్భుతం, ఆయన బ్రతికింది అద్భుతం, ఆయన మాట్లాడింది అద్భుతం, ఆయన లైఫ్ స్టైల్ మొత్తం అద్భుతాలు. ఇంకా పర్టికులర్గా ఆయన చేయాల్సింది ఏముంది? ఇంకా పర్టికులర్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. మరి ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? హల్లెలూయా. ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? నా హృదయంలో వచ్చినటువంటి ఒక ప్రశ్న. అది నేను ఆలోచిస్తా ఉన్నాను. ఎందుకు అయ్యావు ప్రభువా పునరుద్ధానుడు? నువ్వు రెస్ట్ తీసుకోకుండా పని చేస్తున్నావు. చనిపోయిన తర్వాత కూడా నువ్వేమి రెస్ట్ తీసుకోలేదే. అమ్మయ్య నా పని అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయి పరలోకంలో ఏసి వేసుకుని ఏం పడుకోలేదు ఆయన. తండ్రి ఒక 100 సంవత్సరాల వరకు నన్ను కదపమాక అని ఏం అనలేదే. ఆయన మరణించిన గడియ నుండి తిన్నగా పాతాళ పరదేశుకెళ్ళిపోయి సువార్త పరిచయం చేసి ఏమంటే అబ్రహాము దావీదు వీళ్ళందరినీ చెరగా ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు కదా పాత నిబంధన భక్తులందరినీ. ఎందుకనంటే యేసు ప్రభువు లేకపోతే పరలోక రాజ్యం లేదు. ఆయనే మార్గము సత్యము జీవము. ఆయన ద్వారా తప్పితే వేరే కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. అది ఎంత భక్తుడైనా కానీ, పాత నిబంధన భక్తులైనా ఎవరైనా కానీ. కనుక ఆయన తనను తాను బయలుపరుచుకుని వాళ్ళందరిని తీసుకుని వెళ్ళాడు. తర్వాత శిష్యులు కనబడటం మొదలుపెట్టాడు. వై, దేవుని ఉద్దేశం ఏంటి? అది నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని మాటలు వినడానికి? అంటే పాస్టర్ గారు ఇప్పటి వరకు మీరు వాక్యాన్ని స్టార్ట్ చేయలేదా? అవునా? నేను ఎప్పుడే సబ్జెక్టులోకి వస్తున్నా. ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యారని అంటే తన పిల్లల గురించి ఆయనకున్న భారం అలాంటిది. ఆయన ఆ రోజున పునరుద్ధానుడయ్యి ఏ పని చేశాడో ఈ రోజుకి అదే పని చేస్తున్నాడు. ఆయన 2000 సంవత్సరాలు దాటిపోతుంది. సేమ్ భారం, సేమ్ భారం, సేమ్ భారం, సేమ్ ప్రేమ, పెరగలేదు తగ్గలేదు. దానికి అవధులు నువ్వు దేవుని ప్రేమను కొలవలేవు. కొలతేస్తే మళ్ళీ కొలతలు కూడా సరిపోవు. సేమ్ భారంతో ఆయన పునరుద్ధానుడయ్యి ఆయన శిష్యులతో చేస్తున్న పని ఏంటంటే, చదువుదామన్న మాటలు మనం ఒకసారి. ఆయన పునరుద్ధానుడు అయినప్పుడు అసలు వాళ్ళ పరిస్థితి ఎలాగుంది? లూకాసు వార్త 24వ అధ్యాయం 11వ వాక్యం. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను గనక వీరు వారి మాటలు నమ్మలేదు. గమనించండి, యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యింది దేని కొరకు అనంటే, అప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయో మీకు నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. అక్కడంట యేసు ప్రభు సమాధిలో సుగంధ ద్రవ్యాలు పెట్టి పరిచర్య చేద్దామని స్త్రీలు వెళ్ళారు.
సమాధి దగ్గరికి వెళ్ళేసరికి సమాధి రాయి దొర్లింపబడి ఉండి సమాధి ఖాళీగా ఉండి అక్కడ ఆ రాతి మీద ఇద్దరు దేవదూతలు కనపడి, మీరు ఎందుకు ఆయన్ని వెతుకుతున్నారు, ఆయన చెప్పినట్టే ఆయన తిరిగి మరలా లేచాడు, ఆయన ఇక్కడ లేడు అని దేవదూతలు అక్కడున్న వ్యక్తులతో మాట్లాడారు, ఆ స్త్రీలతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వీరు పరిగెత్తుకుంటా వచ్చి చేసిన పని ఏంటంటే అపోస్తులుల దగ్గరికి వచ్చారు. ఎవరి దగ్గరికి అండి చెప్పాలి, మీరు నోరు తెరిచి. ఎవరి దగ్గరికి చెప్పాలి, నోరు తెరిచి. ఎవరి దగ్గరికి? అపోస్తులు అంటే ఎవరు? అపోస్తులు ఎంతమంది మొత్తం? ఏమండి అపోస్తులు ఎంతమంది? 700 మంది అపోస్తులు, అంతేనా? ఎంతమంది అండి? 7గురా? చెప్పండి క్లియర్గా. 12 మంది అపోస్తులు. ఈ అపోస్తుల దగ్గరికి వచ్చి, అందులో ఒకడు తప్పిపోయాడు, యూదా తప్పిపోయాడు. మొత్తానికి ఈ అపోస్తుల దగ్గరికి వచ్చి, ఇదిగోండి సమాధి ఖాళీగా ఉంది, ఆయన లేడు అని ఈ స్త్రీలు అపోస్తులకు చెప్తే వీళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి. చూడండి, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడును గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ఇప్పుడు యేసు ప్రభు పునరుద్ధానుడు అయినప్పుడు అపోస్తుల స్టేజ్ ఎలాగుంది? ఎలాగున్నారంటండి వాళ్ళు? వారి మాటలంట నమ్మలేదంట. ఏమండి, పేతురు, యాకోబు, యోహాను వీళ్ళందరూ కూడా వారి మాటలు నమ్మలేదు. ఇంకో కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. చదువుదాం ఒకసారి. లూకాసు వార్త 24వ అధ్యాయం 36వ వాక్యం. చూడండి, వారిలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, మీకు సమాధానమగునుగా కానీ వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. ఏమండి గమనించండి, శిష్యులు, ఏమండి అపోస్తులు, వీరు యేసు ప్రభు వారితో మాట్లాడుతుంటే వీళ్ళు అంటున్నారు, అమ్మో భూతం మనతో మాట్లాడుతుందని అనుకుంటున్నారు. వీళ్ళు ఎవరండి? అపోస్తులు. యేసు ప్రభుతో ఏమండి తిరిగి ఆయనతో పాటు పరిచర్య చేసి వీళ్ళు మళ్ళీ ప్రార్థనలు చేస్తే దెయ్యాలు పోయినాయి. ఏమండి వీళ్ళు స్వస్థతలు చేశారు. యేసు ప్రభు అద్భుతాలు చేసినప్పుడు వీళ్ళు అందులో పాలిభాగస్తులయ్యారు. ఆయన అద్భుతం చేసి రొట్టెలు పంచిపెట్టండి అయ్యా అని అంటే వీళ్ళు తమ స్వహస్తాలతో అనేకులకి పంచిపెట్టినటువంటి పరిచర్య చేసినటువంటి అనుభవం వీళ్ళకి పిలుపు ఉంది. ఎవరికుందండి? ఏముందండి వీళ్ళకి? పిలుపు ఉంది. దేవుడు స్వయాన వాళ్ళని నా సేవ చేయడానికి మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నానని చెప్పి వాళ్ళని పిలుచుకున్నాడు ఆయన. ఇన్ని ఉన్నాయి కదా అపోస్తులకి. బట్ స్టిల్ యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆయన కనబడుతుంటే వీళ్ళందరూ ఆయన భూతమని అనుకుంటున్నారు. కొంతమంది అయితే ఆయన మాటని నమ్మలేదంట. ఇదిగో ఆయన అక్కడ లేడు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అని ఆ స్త్రీలు వచ్చి అపోస్తులకి చెప్తా ఉంటే అపోస్తులు నమ్మట్లా. దేవుని బిడ్డలారా, మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. హల్లెలూయా. వీరు గ్రహించట్లేదు దేవుని విషయాలని. వీళ్ళకి అభిషేకం ఉందా? ఉంది, అభిషేకం ఉంది. వీళ్ళకి వరాలు ఉన్నాయా? ఉన్నాయి, వరాలు ఉన్నాయి. కానీ వీరి దగ్గర యేసుతో నడిచినటువంటి ఫలం అయితే కనబడట్లా. యేసుతో నడిచారు, యేసుతో తిన్నారు, యేసుతో పరిచయం చేశారు, రాత్రి మగాళ్ళు ఆయనతో పాటు ఉన్నారు 24/7, 3.5 సంవత్సరాల దగ్గర. బట్ స్టిల్ యేసు ప్రభు గురించిన విషయాలు వీరికి అర్థం కావట్లేదు. ఇంకొక మాట చెప్పాలంటే యేసు ప్రభు ముందే చెప్పేశాడు మొత్తం అన్నీ. అయ్యా నేను తిరిగి మరలా లెగుస్తాను, నేను ఈ విధంగా అవుతాను, నా కొరకు మీరు ఇలాగుండండి అని ముందే క్లియర్గా చెప్పేశాడు. పేతురుతో కూడా ప్రభు చెప్పాడు, పేతురు ఇదిగో నేను తిరిగి మరలా లెగుస్తానయ్యా, నేను సిలువేసేటప్పుడేమో నేను ఎవరో తెలియదు, నువ్వు బొంకుతావు, కానీ తర్వాత నేను నీకు కనబడతాను, నువ్వు నన్ను తెలుసుకున్న తర్వాత నువ్వు వెళ్ళి నీ సహోదరులను స్థిరపరచు అని ముందే చెప్పేశాడు ఆయన. ప్రవచనాలన్నీ నెరవేరినాయి, అవునా కాదా? ప్రవచనాలు నెరవేరినాయి. వీళ్ళందరికీ ధర్మశాస్త్రం తెలిసి ఇంచుమించుగా అందులో ఉన్న ప్రవచనాలన్నీ నెరవేరినాయి. బట్ స్టిల్ వారు దానిని నమ్మలేకపోతున్నారంట. నేను అంటాను, ఈ రోజున విశ్వాసులమైన మనం దేవుణ్ణి ఎరిగాము అని మనం చెప్పుకునే క్రైస్తవులమైన మనమందరం కూడా సేమ్ పొజిషన్. మనకి లేఖనం తెలుసు, లేఖనంలోని శక్తి తెలియదు. ఆమేన్ చెప్పండి. అవునుగాకనే నిజమది. మనకి లేఖనం తెలుసు,
వాక్యం తెలుసు మనకి, కాకపోతే వాక్యంలో ఉన్నటువంటి శక్తి మనం గ్రహించలేకపోతున్నాం. అది ఒక సేవకుడిగా నేను పడే బాధ. మీరు ఎన్ని సంవత్సరాలుగా వాక్యం వింటున్నారు అని అంటే మీరు అందరూ చెప్తారు, పాస్టర్ గారు అండి సంవత్సరం అండి, 5 ఏళ్ళండి, 10 ఏళ్ళండి, 30 ఏళ్ళండి, 40 ఏళ్ళండి. ఓకే, ఫైన్, వెరీ గుడ్, మంచిది. నీవు ఇన్నాళ్లలో దేవుని వాక్యంలో ఆయన శక్తిని ఏం తెలుసుకున్నావు? నువ్వు దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి కనుక నీకు తెలిస్తే ఇలాగైతే ఖచ్చితంగా ఉండం మనం. హల్లెలూయా. మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడు మీ స్పిరిచువల్ లైఫ్ని అనాలిసిస్ చేసుకోవాలి, మీరు పరీక్ష చేసుకోవాలి. మీరు పరీక్ష చేసుకోవాలి మీ ఆత్మీయ జీవితాన్ని. నేను ఎన్ని సంవత్సరాల నుంచి యేసు ప్రభువుని వెంబడిస్తున్నా, నాకెంతగా వాక్యం తెలుసు, నేను ఎంత ఆత్మీయంగా ఎదిగాను, ఎంత వాక్యం తెలుసు అన్నదానికన్నా ఎంత ఆత్మీయంగా ఎదిగాను అనుకోవడం కరెక్ట్ ప్రశ్న అది. ఎందుకంటే వాక్యం చాలామందికి తెలుసు కానీ ఆత్మీయంగా ఎదగరు. ఏమండి, నేను ఎంతగా ఎదిగాను, సంవత్సరం నుంచి నేను వాక్యం వింటున్నా, నాలో ఈ వాక్యం యొక్క ఫలం ఏంటి అన్నటువంటి ప్రశ్న మనకు రావాలి. అది మన దగ్గర వాక్యం ఉంటే సరిపోదు, వాక్యం యొక్క ఫలం కావాలి. ఇప్పుడు ఇంట్లో మీరు మామిడి చెట్టు పెట్టుకున్నారండి, 10 సంవత్సరాలు అయింది, కాపుగా ఇట్లా ఏం చేస్తారు దాన్ని? చెప్పరేంటి? 25 ఏళ్ళు అయింది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అది సంవత్సరం అవ్వకుండానే కాయలు కాసిందా? సంవత్సరం అవ్వకుండానే. మరి కొన్ని సంవత్సరాలుగా మనం దేవుని మందిరంలో వాక్యం వింటున్నాం కదా, మరి ఆ వాక్యం యొక్క ఫలం ఏమవుతుంది అనేది నాకు వచ్చే ప్రశ్న. మీరు దేవుని మనసులో ఉన్నటువంటి భారాన్ని మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఆలోచించాలి. ఇన్ని సంవత్సరాలుగా నేను వాక్యం వింటున్నాను, ఆ వాక్యము నాలో ఏం ఫలం తీసుకొస్తుంది అనేది మీరు గ్రహించాలి. మీరు వాక్యాన్ని విని 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 ఆ ఫలము కనుక మీ దగ్గర లేకపోతే చెప్తున్నాను, మీరు రాంగ్ జోన్లో ఉన్నారని అర్థం. యేసు ప్రభు మీ దగ్గరకు వచ్చేది క్విజ్ పెట్టడానికి కాదు. ఇదిగో వీళ్ళకి ఎంత దేవుని జ్ఞానం ఉంది, వీళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారు, వీరు ఎంత గ్రాంధికం మాట్లాడుతున్నారు, ఇది కాదు ప్రభువు చూసేది. ఆయన మీ దగ్గరికి నా దగ్గరికి వచ్చేటప్పుడు నాకు ఒక మాట బాగా భయం వేస్తుంది బైబిల్లో, ఆయన ఫలము వెదక వచ్చినప్పుడు జాగ్రత్త. మీరు గ్రహించండి, ఆ దినాలలో ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత శిష్యులు ఏ స్టేట్లో ఉన్నారని అంటే, కనీసం మన ప్రభు మన దగ్గరికి వచ్చాడని కూడా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఆయన చూసి అంట భూతం అనుకున్నారంట. ఇప్పుడు మీరు నన్ను కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు, మీరు నన్ను చూసిన తర్వాత భూతం అని అనుకున్నారంటే నేనేమనుకోవాలి మిమ్మల్ని? ఇన్నాళ్ళు మీతో ఉండి నేను పరిచర్య చేసి మీకు వాక్యం చెప్పి మీ కొరకు ప్రార్థన చేసి మనమందరం కలిసి సేవలో సంఘంలో ఒక కుటుంబంగా ఒక సహవాసంగా మనం ముందుకు వెళ్తున్నాం కదా, నన్ను మీరు గుర్తుపట్టలేకపోతున్నారా అని అంటాం. అవునా కదా? మిమ్మల్ని నేను విజయవాడలో చూశానండి, మీరు వచ్చారు ఏదో పని మీద, మీరు ఎక్కడో ఉన్నారు, నేను అంత దూరంలో చూశాను, ఇదేంటి మా దావిదనలాగా ఉన్నాడే అని వచ్చి బండి దావిదనా అని పిలుస్తాను. అవునా కదా? సరే, నేను రోడ్డు మీద వెళ్తున్నాను, మీరు విజయవాడలో ఉన్నారు, నాకు ఎదురుపడ్డారు, నన్ను చూసి పాస్టర్ గారు వందనాలు అని అన్నారు. నేను చూసి మీరు ఎక్కడో చూసినట్టుంది మిమ్మల్ని, మీకు ఎలా ఉంటుంది? పాస్టర్ గారు, మేం పాస్టర్ గారు మీ విశ్వాసం పాస్టర్ గారు మేము. అవునా కదా? ఈ రోజున మన జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసా? యేసుప్రభు మనకు కావాల్సినవన్నీ ప్రతిరోజు ఇస్తున్నాడు. అవునా కదా? మనకు కావాల్సిన ఆహారం, మనకు కావాల్సినటువంటి కృప, కాపుదల, మేళ్ళులు. ఏమండి, ఈ రోజున నేను నిలబడి వాక్యం చెప్తున్నాను, మీరు శుభ్రంగా కూర్చొని వాక్యం వింటున్నారంటే ఇది ఎవరి చలవిది? దేవుని కృపా కటాక్షమే కదా. బట్ స్టిల్ ఆయన ఇన్ని మనకు చేస్తా, ఆయన వాక్యం మనకు తెలుసు, అదేమన్నా అంటే యెహోవా నా కాపరి నాకు లేం కలగదు ఆమేన్ అంటున్నాం. కానీ సిచ్యువేషన్స్లో మనం ప్రభువా నువ్వు ఎవరో అని అంటే ఆయనకి ఎలాగుంటుంది? నువ్వు మాకేం చేస్తావు, మాకేం మేలులు చేయగలవు నువ్వు అని అంటే ఆయనకి ఎలాగుంటుంది? అదే జరుగుతుంది మన జీవితంలో. శిష్యులు యేసు ప్రభును గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అర్థమవుతుందా? నన్ను అడిగితే అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు అనేది నాకు వచ్చిన ఒక ప్రశ్న. ఆయన ఏం చేశాడు? చదవండి ఆ మాటను ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయం
27వ వాక్యం. యోహాను 20:27. తోమాను చూచి అంటున్నారు ఏమనంటే, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడు తోమా, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక అవిశ్వాసమై ఉండుమని నేను ఆమెం చెప్పండి. గమనించండి, యేసు ప్రభుతో తిరిగినటువంటి బ్యాచ్ వీళ్ళందరూ కూడా ఆయన అంటున్నారు ఏమనంటే, అయ్యా అవిశ్వాసివి కాక అవిశ్వాసివై ఉండు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు నీకు అనుమానం నా గురించి? ఇదిగో నేను అద్భుతాలు చేసినప్పుడు నాతో ఉన్నావు కదా, నేను చనిపోతానని ముందే చెప్పాను, నన్ను ఇలా చంపుతారని ముందే చెప్పాను, నేను తిరిగి మరలా లెగుస్తానని ముందే చెప్పాను. ఇన్ని చెప్పినా కానీ నువ్వు దానిని నమ్మలేదు. ఆఖరికి నేను చనిపోయి తిరిగి మరలా లేచి నీకు కనపడితే నువ్వు అంటావు, నేను ఆయన గాయాలలో ఏలు పెడితే కానీ నేను గుర్తుపట్టానంటావు నువ్వు. అందుకని ప్రభు పట్టాడు, సరే రా తోమా, రా చూడదా, ఇదిగో రా, నా గాయాలలో ఏలు పెట్టు, దా ఇదిగో నా చేతుల్లో చూసావా ఏలు పెట్టు, నా పక్కలో చేయి పెట్టు చూసుకో, చూసి ఇప్పుడైనా విశ్వసించు నన్ను. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. నన్ను నమ్ముతున్నావు కాదు నువ్వు, ఆ నమ్మికని నువ్వు నిలబెట్టుకో. ఎందుకు నేను ఏదో నన్ను సిలివేసినంత మాత్రాన, ఏదో జరగనంత మాత్రాన ఎందుకు నన్ను శంకిస్తున్నావు నువ్వు అని ప్రభు తోమని ప్రశ్న అడిగాడండి. నాకు ఆ మాట భలే నా హృదయానికి హత్తుకుంది. ఆయన ఎంత సిలువు బలియాగం చేసి ఆ సిలువు బలియాగం అయిపోయిన తర్వాత తన శిష్యుల్ని చూద్దామని ఆయన వస్తే శిష్యుల్లో ఒక్కడిలో విశ్వాసం లేదు. మనొక రోజున జరిగిన ఇన్సిడెంట్ చెప్తానండి. హ్యాపీ కొంచెం స్కూల్కి వెళ్ళాలని మారం చేస్తుంటే కొంచెం సరే అరే స్కూల్కి వెళ్ళాలరా చదువుకోవాలనా అని చెప్తున్నాడు, వినలేదాడు. సరే ఏదో ఒక రోజు ఆ గేట్ దాకా వెళ్తాడు, గేట్ దగ్గరికి వెళ్ళి బేరని ఏడుస్తున్నాడు చూసి, సరే వెళ్ళినానా అని చెప్పి మా అతన్ని పంపిస్తున్నా. ఒకరోజు నేను ఫీజు కట్టే టైం వచ్చినప్పుడు నేను ఆ డబ్బులన్నీ కౌంట్ చేసి ఆ ఫీజు అంతా వాడికి వచ్చే ఫీజు దేవుని కృపను బట్టి జరిగిన అద్భుతం ఏంటంటే సాక్ష్యంగా చెప్తున్నాను మీకు. వాళ్ళ తాతలు వాళ్ళ అమ్మమ్మలు నానమ్మలు ఇచ్చినటువంటి డబ్బులు, మా బంధువులు మా వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ ఒక బాక్స్ పెట్టాము మేము. వాళ్ళు ఇచ్చినట్టు అందులో వేస్తాం అనమాట. కరెక్ట్గా వాడికి ఫీజు కట్టాలన్న టైంలో అది ఇస్తాను. వాడికి ఫీజు కావాల్సిన డబ్బులు ఉంటాయి అందులో ఖచ్చితంగా. నేనేం చేశానంటే డబ్బులన్నీ తీసి, మంచి ఫీజు అది, సో ఆ డబ్బులన్నీ కట్టి ఫీజు కట్టేటప్పుడు ఫీజు కడతామని చెప్పి వాడిని తీసుకెళ్ళి కౌంటర్ దగ్గర నిలబడి ఇలా చూసావా నేను డబ్బులు కడుతున్నాను నీకోసం, అరే డబ్బులు కడుతున్నాను రా చదువుకోరా అని చెప్పాను. ఏం చెప్పానండి, అరే చూసావా నాన్న నీకోసం ఫీజు కడుతున్నాను రా, నువ్వు చదువుకోరా కొంచెం అని అంటే వాడు చూసి చదువుకుంటాలే నాన్న, నా మీద జాలి తెలిసి ఏమన్నాడంటే చదువుకుంటానా అన్న. ఎప్పటి నుంచి వస్తావురా, రేపటి నుంచి వస్తాను చూడన్నాను అన్నాడు. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? ఎందుకు మీకు నేను చెప్తున్నాను అని అంటే, మనం ఏదన్నా ఒక పెట్టుబడి పెడుతున్నప్పుడు, ఏదన్నా ఒక వస్తువును కొంటున్నప్పుడు అది మనకి పనిచేయాలని, దాని వలన ఏదైనా జరగాలని మనం ఆశపడతాం, అవునా కాదా? ఓ 10,000 పెట్టి ఫ్రిడ్జ్ తీసి పెట్టారండి ఇంట్లో, ఓ 15,000 పెట్టి పెట్టంగానే 2 నిమిషాలు పనిచేసి కూలింగ్ పోయింది, మీకు కడుపు మండిపోద్దా లేదా? ముందు షాపుని పట్టుకుని నువ్వు అసలు ఏ ఫ్రిడ్జ్ ఇచ్చావు నువ్వు నాకు, అసలు నువ్వు రిపేర్ అయిన ఫ్రిడ్జ్ ఇచ్చావు, కొత్త ఫ్రిడ్జ్ కాదు, ఆ ఫ్రిడ్జ్ కాదు, ఈ ఫ్రిడ్జ్ కాదు అని చెప్పేసి నాకు కొత్తది ఇస్తావు, ఎందుకంటే నువ్వు వెల చెల్లించావు కాబట్టి నువ్వు ముక్కుపిండి వసూలు చేస్తావు వాడి దగ్గర డబ్బులు నువ్వు, అవునా కాదా? వస్తువుని గురించి ఈరోజు పని చేస్తుంది, ఒక 2-3 సంవత్సరాలకు మూలన పడేస్తావు దాన్ని. నీకు అలాగుంటే నీ కొరకు రక్తం కార్చిన ప్రభు మనసు ఎలా ఉండాలి ఆలోచించు. నీ కొరకు నా కొరకు మనల్ని తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెడుతున్నాడు కదా ఆయన. తన విలువైనటువంటి అతిశ్రేష్టమైనటువంటి కల్మషము లేనటువంటి రక్తాన్ని, తన ప్రాణాన్ని ఆయన పెట్టాడు కదా. ఆయన మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేమన్నా ఉందా? మరి ఉందా? ఎక్కడ చూస్తే అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, దేవుడి దయ వల్ల. అందుకే నేను అన్న మాట తెలుసా, అంత్య దినాల్లో విశ్వాసుల్లో నేను విశ్వాసం కనుగొంటానని ఊరికినే చెప్పలేదు ఆయన మాట. స్తోత్రం చెప్పండి.
ఈ రోజున విశ్వాసులు సంఘం ఏమి నమ్ముతున్నారని అంటే, నా దేవుడు నన్ను దీవిస్తాడండి, ఆమేన్, ఇదే వాళ్ళ నమ్మకం. అంతేగాని దేవుడు దేవుడండి అని ఎవరో నమ్మట్లా. దేవుడు నన్ను దీవిస్తాడని నమ్మకం అంతే. ఇంకా అంతేగాని దేవుని మీద ఉండే స్వతహాగా ఉండే నమ్మకం కాదది. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. నేనంటాను, మీరు దయచేసి ఆ జాబితాలో మీరు ఉండమాకండి. దయచేసి ఆ జాబితాలో మీరు ఉండొద్దు. దేవునిని దేవునిగా ప్రేమించండి. ఎందుకనంటే ఆయన వెల పెట్టి కొనుక్కున్నాడు. నాకు అనిపించింది, వీడికి కొన్ని వేల రూపాయల ఫీజు నేను కడుతున్నప్పుడు నా ప్రాణం చివుక్కుమందే వీడు సరిగ్గా చదవకపోతే. వాడు చదివేది ఏంటి మళ్ళీ? పీజీ పిహెచ్డినా? 10th క్లాసా? ఎల్కేజీకి నేను అనుకుంటున్నాను, నేను కట్టే ఫీజుకి వారు ఏబిసిడీలు A+B² మొత్తం చదివేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాకు అనిపించింది, ప్రభు ఆయన విలువైన రక్తం కార్చి మనం కనీసం ఏబిసిడీలు కూడా మనకు రాకపోతుంటే ఆయన ఇంకెలా ఫీల్ అవ్వాలి? యేసు పునరుద్ధానుడు అయింది ఎందుకునో తెలుసా? చెప్తాను, ఇంకా అవ్వలేదు, చెప్తాను, ఇంకా అది ఉంది, ఇంకా ముందుంది. సో ఆయన శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు చూస్తూ ఉన్నాడు. ఒక్కొక్క శిష్యుడిని ఒక్కొక్కడిని చూస్తున్నాడు. ఒకడు అంటాడు, నేను చేపలు పట్టుకుంటే వెళ్ళిపోదాం పాండే, నా వల్ల కాదు ఇంక ఇది. ఎవరు? చదవండి ఆ మాటను ఒకసారి, చదవండి ఆ మాటను ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయం 21 మొదటి నేను చెప్తాను, మీరు ఏమనండి జాగ్రత్త. నాకు చాలా ఇష్టం ఈ మాటలు. అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తాను ప్రత్యక్షపరుచుకొనను. ఆయన తను ప్రత్యక్షపరుచుకొన్న విధమేదనగా, సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా ఊరివాడగు నతనయేలును, జబదయి కుమారులను ఇక్కడికి 5 అయ్యారు. ఆయన శిష్యుల్లో మరి 2 కూడి మొత్తం 7 సంపూర్ణ సంఖ్య దేవుని కృపను బట్టి. సీమోను పేతురు అన్నాడు, నేను చేపలు పట్టబోదనని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఆమెం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ చాలా విషయాలు మాట్లాడుతాను, కొంచెం తీరిగ్గా మాట్లాడుకుందాం, పాయింట్కి వద్దాం మనం. 7 శిష్యులు అందరూ కలిసి ఒకడు అన్నాడు, పేతురు గారు అన్నారు, లేనిపోయింది, నాకు ఈ మాటలు మాట్లాడాలన్న భయం వేస్తుంది, లేనిపోయింది, రేపు పొద్దున్న పరలోకం పోయిన తర్వాత పేతురు గారు పట్టుకుని నా గురించి వాక్యంలో చెప్పావు నువ్వు అంటాడు అని భయం ఉన్నది. ఎరా కృష్ణ ఎట్రా అపోస్తులు, నేను నా గురించి నువ్వు వాక్యం ఏంటి అలా చెప్పాను అడుగుతాడు అని. అయినా పర్లేదు, నిజం మాట్లాడుకుందాం. ఇప్పుడు పేతురు గారు అన్నారు ఏమనంటే, నేను వెళ్ళి వలలు పట్టుకుంటా అన్నాడు ఆయన. ఎందుకని? యేసుప్రభు చచ్చిపోయాడు, యేసుప్రభుని చంపేశారు, యేసుప్రభుని చంపేశారు. ఇప్పుడు మనం ఎలా బతకాలి? హలో, మీరు గ్రహిస్తున్నారా దేవుని వాక్యాన్ని? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎలా బతకాలి మీరు ఆలోచించారా? మీరు ఎప్పుడన్నా నేను ఎలా బతకాలన్న ప్రశ్న మీకు వచ్చిందా? బలివోళ్ళు పాస్టర్ గారు పొద్దున్న లేగితే అదే ఉండేది మా దగ్గర. ఎలా బతకాలి నేను? ఉంది కదా, చెప్తానేనండి. పేతురుకు కూడా వచ్చింది అదే ప్రశ్న వచ్చింది. ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం ఏమవ్వాలి? లెక్కైతే, పేతురు, ఆయన సిలువేయబడి చంపబడి మరలా తిరిగి లెగుస్తానని చెప్పాడు కదా, ఆయన మనకి ఏ పని అయితే చెప్పాడో ఆ పనే చేద్దాం పదండి అని ఒక్కడ మాట్లాడలా. ఈయన అంటాడు, నేను వెళ్ళి వలలు పట్టుకుంటాను, నేను వేటకి వెళ్తున్నాను, ఎవరైనా వస్తారా నాతో అని అంటే మిగతా వాళ్ళందరూ కూడా పొలవమంట పోయారు. వీళ్ళందరూ పద మనందరం కలిసి వలలేద్దాం. వెళ్ళారండి, సముద్రం అంతా వలలేశారు. మొత్తం దీన్ని ఏమంటారు? దేవటం అంటారా? మొత్తం వేశారు, లాగారు, వేశారు. దేవుడి దయ వల్ల ఒక చిన్న ఇదేంటి చేపలు అంటే చిన్న చిన్న బెత్తులు అంటారు వాటిని, ఒక్క చేపలు కూడా పడలా. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఆమె చెప్పండి. తప్పేమీ లేదు. గుర్తుపెట్టుకునండి, దేవుడు మీకు నిర్ణయించిన మార్గంలోనే మీకు కావాల్సినవన్నీ అందుతాయి. అది కాకుండా నువ్వు ఎంత ప్రయత్నం చేయి, నువ్వు A+B² ఫార్ములాలు వాడు, ఐఐటి మెడ్రాస్లో చదువు, నువ్వు తలకిందులుగా తపస్సు చెయ్యి, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నువ్వు ఏమన్నా చెయ్యి, దేవుని మార్గంలోనే నీకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తాడు. ఆయన వీళ్ళందరూ వెళ్ళి దేవుని మాటను మర్చిపోయి, నోట్ చేసుకోండి, ఇది నేను చెప్పాలనుకుంటుంది, దేవుని మాటను మర్చిపోయి దేవుని వాక్కుని విశ్వసించక వెళ్ళి వలలు పట్టుకున్నారు. ఏమైంది? ఒక్క చేప పడలేదు వాళ్ళకి. నేను అంటాను, ప్రభు దోనిలో లేకుండా నువ్వు తలకిందులు తపస్సు చేయి. నా జ్ఞానం మామూలుగా కాదు అసలు. నాకు 100కి 99 వచ్చినాయి, ఒక్క చేప పడదు, రాసి పెట్టుకో. అది నేను కాదు, మీరు కాదు, అందరూ ఒప్పుకోవాల్సిందే. వలలేశారు, పడలేదు. ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకుని అంటున్నాడు, పిల్లలారా అని అన్నాడు. చూడు, నాకు భలే ఇష్టమైన మాటలు అయ్యి.
చూడండి ఏమండి, సీమోను పేతురు నేను వచ్చేదమని వారు వెళ్ళి దోణినెక్కి రాత్రి ఏం పట్టలేదు. సూర్యోదయం మొగచుండగా యేసు ధరి నిలిచి, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదంట. ఆయనేమో ఒడ్డునున్నాడు. ఒడ్డును చూసి వీళ్ళంత దూరం నుంచి యేసు ప్రభువుని చూస్తున్నారు కానీ గుర్తుపడతలా. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పినప్పుడు ఆయన, దోణి కుడి పక్కన వల వేయడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందుకన వల లాగలేకపోయారు. దేవుని చప్పట్లు కొడదామండి గట్టిగా. వాట్ ఎ గ్రేట్ గాడ్. ఇక్కడ వలలు పడినందుకు మీకు నేను వలలో చేపలు పడినందుకు చప్పట్లు కొట్టిలా. దేవుని కనికరం చూడండి, వెంటాడుతుంది వీళ్ళని. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? వలలు పడిని, దోణి నిండిపోయింది, డబ్బులు వచ్చేసినాయి, ఇది కాదు చప్పట్లు కొట్టాల్సింది. ఆయన కనికరం చూడండి. ఒడ్డుల నుంచి గుర్తుపట్టలేకపోయినా, పిల్లలారా, ఏ పేతురు, చేపలను పడినాయా? ఏం పడలేదయ్యా. కుడివైపున వల వేయండిరా. దేవుని మాట చొప్పున వలేశారు, విస్తారంగా చేపలు పండియండి. లాగలేకపోయారంట వాళ్ళు. అలా వల లాగలేక అలాగ వలని ఈడ్చుకుని ఒడ్డుకొచ్చారంట వాళ్ళు. తలకిందులుగా తపస్సు చేసావు మనమైతే. నేను అంటాను, నువ్వు హడావుడి పడినంత మాత్రాన దేవుడు హడావుడి పడ్డావు. నువ్వు దేవుని మార్గంలోకి వస్తేనే ఆయన కదిలించగలవు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి, నాకు నిజంగా ఈ మాటలు చదువుతుంటే, ధ్యానిస్తుంటే నా హృదయం లోపల కరిగిపోతా వచ్చింది. ఈ వారం అంతా కూడా నేను మనిషిని తిరుగుతూనే ఉన్నాను కానీ ఏదో జరుగుతుంది లోపల. ఒక పక్క కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఒక పక్క ఏంటినా అనిపిస్తుంది. ఆయన తన శిష్యులని పిలుస్తూ ఉన్నాడు. పిల్లలారా, ఎరా ఏమైనా ఉందా తినడానికి? అయ్యా ఏం పట్టలేకపోయాం, మా వల్ల కాలేదు. కుడివైపున వల ఏంట్రా, చేపలు పడతాయి. ఇప్పుడు దాకా కుడివైపున వేయలేదంటారు వాళ్ళు. వేస్తారు. దేవుని మాట చొప్పున నువ్వు వేసే కుడివైపున వల వేరు, నీ ఆలోచన చొప్పున నువ్వు వేసుకునే వల వేరు. ఆమేన్ చెప్పండి. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? దేవుని మార్గాలు కాకుండా మీరు అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఆకాశానికి భూమికి నిచ్చినేసేస్తాం, పందిరేసేస్తాం, కనీసం మీ వల్ల ఒక పైసా కూడా, ఒక దమ్మిడి కూడా ఏం జరగదు. రాసి పెట్టుకోండి. చెప్తున్నాను, ఈ మాటలు మీకు కఠినంగా ఉండొచ్చు. నో ప్రాబ్లం. నిజాలు. మీకు ఒక విషయం చెప్తానండి. అబద్ధాలు నమ్మటానికి చాలా ఈజీగా ఉంటాయి, అందుకని నమ్మేస్తారు జనాలు. అబద్ధాలు ఏంటండి? ఈజీగా ఉంటాయి నమ్మటానికి, నిజాలు కష్టంగా ఉంటాయి, అందుకని నమ్మరు. వాస్తవాలు ఇవన్నీ. నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన వలలు పడిన తర్వాత, చేపలు పడిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడి తను గురించి బయలుపరుచుకుంటుంటాడు. సో ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం, ఎందుకు యేసు పునరుద్ధానుడయ్యాడో చెప్పమంటారా? దోణిల నిండా చేపలు ఇవ్వడానికో, లేకపోతే తోమ యొక్క అనుమానం తీర్చడానికో కాదు, కానీ తన పిల్లలని తన మార్గములోకి నడిపించుకోవడానికి ఆయన చనిపోయినా కానీ తిరిగి మరలా బతికాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని భారం ఎంతో చూసారా? మరణము సహితము దేవుని భారాన్ని ఆపలేకపోయింది. మరణము సహితము దేవుని భారాన్ని ఆపలేకపోయింది. ఆయన ప్రేమ ఎంత గొప్పదనంటే, మరణము కూడా ఆయన ప్రేమ ముందు ఓడిపోయింది. మరణం తలొంచి, అయ్యా నీ ప్రేమే గొప్పది, నా వల్ల ఏమొద్దు, నిన్ను కంట్రోల్ చేయగలిగింది నాకేం లేదు, నేను నీకు సరెండర్ అవుతున్నాను అని మరణము తాను దేవునికి సరెండర్ చేసుకుని, యేసుప్రభు మరణాన్ని తొక్కి ఆయన తిరిగి లేచిన మరుక్షణం నుండి ఆయన తండ్రి చిత్తాన్ని మరలా చేయడం మొదలుపెట్టాడండి. హల్లెలూయా. ఆయన ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడంటే, మనం ఈస్టర్ పండుగ చేసుకోవడానికి, కొత్త బట్టలు వేసుకోవడానికి, ఏమండి చికెను మటన్ వండుకుని తినడానికి కాదు. ఏదో కాసేపు పండగ వాతావరణం, మాకు కూడా ఒక పండగ ఉంది, మేము కూడా చర్చికి వెళ్తాం, మాకు కూడా ఒక పండగ ఉంది అని దీని కొరకు కాదు. నువ్వేదో పండగ క్రైస్తవుడిగా బతకడానికి నీకు ఈస్టర్ కాదు. అక్కడ ఆయన ఎందుకు లేచాడనంటే, పతనమైపోయిన నీ స్థితిని, నా స్థితిని, మన విశ్వాసాన్ని తిరిగి మరలా అవిశ్వాసులు కాకుండా విశ్వాసులుగా జీవించండిరా అని మనల్ని సరిచేయడానికి. ఒక మాట చెప్పాలంటే దీన్ని రికన్సైల్ అంటారు. అంటే తిరిగి మరలా పోగొట్టుకున్నటువంటి దానిని తిరిగి మరలా దేవుడు జత చేయడానికి పునరుద్ధానుడయ్యాడు. ఆమేన్ చెప్పండి. ఆయన మరణము వలన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనం పోగొట్టుకున్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని, ఆ రక్షణని ఆయన రికన్సైల్ చేయటం మాత్రమే కాదు, కానీ పునరుద్ధానం వలన కూడా మన మార్గాలని ఆయన సరిచేయడానికి ఆయన తిరిగి లేచాడు. నా పని అయిపోయిందిగా, నేను చేయాల్సింది చేశాను,
మీ కర్మ మీరు మీ చావు మీరు చావండి అని వదిలిపెట్టలేదు ఆయన. అర్థమవుతుందా? సంవత్సరం అంతా టీచర్ గారు మంచిగా పాఠం చెప్తారు, చెప్పి లాస్ట్లో ఏం చెప్తారు? నేను చెప్పాల్సింది చెప్పా, ఇంకా మీ ఇష్టం, ఇంకా మీ చదువు చెప్పరేంటండి, మీ చదువు మీరు చదువుకోండి, మీ తిప్పలో మీరు పడండి, ఆల్ ది బెస్ట్, ఇంకెళ్ళండి. అవునా కాదు జరిగేది? ప్రిపరేషన్ హాలిడేస్ అని ఇచ్చేస్తారు ముందే. నువ్వు ఇంటికి వచ్చి ఆడుకుంటావో, టీవీ చూసుకుంటావో, ఇంటికి వచ్చి బుద్ధిగా చదువుకుంటావో, నీ ఇష్టం అది. కానీ యేసు ప్రభు ఆయన చేయాల్సిందంతా చేసి ఆయన చేసిన దానిని తిరిగి మరలా తన శిష్యుల్ని ఆ మార్గంలోకి నడిపిస్తున్నాడు. ఆయన మరలా పునరుద్ధానం జరిగిన తర్వాత వచ్చి చూస్తే ఆయన శిష్యులు ఆయన్ని కనిపెట్టట్లేదు, గుర్తుపట్టట్లా. ఆయన శిష్యులు కనీసం ఆయనను గుర్తుపట్టలేదు. ఒకడు అంటాడు భూతం అంటాడు. మీరు గ్రహిస్తున్నారా? ఒకళ్ళు అంటారు నేను వలలు పట్టుకుంటా అంటారు. చూడండి అటువంటి పరిస్థితి. ఒకళ్ళు అంటారు నేను గాయాలు ఏలు పెడితే కానీ నేను నమ్మను అంటారు. ఆయన వీళ్ళందరికీ మరలా బయలుపరుచుకొని ఆయన చెప్తున్న మాట ఒకసారి చదివిస్తాను చూడండి. ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. లూకా 24:38 అమ్మా. లూకా 24:38. చూడండి. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమ కనబడిన తలంచినప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను నన్ను పట్టి చూడు, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసములను భూతమును కొండవని చెప్పి తన చేతులు పాదములను వారికి చూపెను. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఆయన అంటున్నాడు, ఎందుకు డౌట్? నన్ను చూడండి, పట్టుకోండి, నన్ను పట్టుకుని చూడండి. భూతానికైతే ఈ శరీరం ఎముకలు ఉండవుగా, నాకున్నాయి చూడండి, నేను భూతాన్ని కాదురా నానా, చూడండి నన్ను అని తనను తాను ఆయన చూడండి. నాకు ఒక పాయింట్ నాకు మనసులోకి వస్తుంది. ఏమనంటే యేసు ప్రభు తన పవర్ని చూపించటానికి ఆయన పునరుద్ధానుడు అవ్వలా, తానేంటో చూపించుకోవడానికి పునరుద్ధానుడు అయ్యాడు. హల్లెలూయా. ఆయన పవర్ని చూపించడానికి, ఇదిగో చూసారా మరణం కూడా నా ముందు ఆగదురా, ఏమనుకుంటున్నారు నా సంగతి, అది చూపించుకోవడానికి ఆయన పునరుద్ధానుడు అవ్వలా. అయ్యా మీకు విశ్వాసము కలుగునట్లుగా నన్ను నేనే చూపించుకుంటున్నాను, చూడండి, నన్ను పట్టుకుని చూడండి. సో నేనంటాను యేసు ప్రభు పునరుద్ధానం అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన భారం మన మీద, ఆయన భారం. మనం ఎన్నోసార్లు దేవుని వదిలిపెట్టి, నేను సైతం ఎవరు దీనికి అతిథులు కారు, ఎన్నోసార్లు దేవుని వదిలిపెట్టి అయ్యన్ని మన వల్ల కాదులే ప్రభువా, నువ్వే నాకేం చేయట్లేదని కొన్ని సందర్భాల్లో విసుగుపడి, బాధపడి, ఇసుగొచ్చి నేను ప్రార్థన చేయను అనుకుని వెనకబడిపోయిన సమయంలో ప్రభు మరలా మన దగ్గరికి కనికరంతో వచ్చి, ఇదిగో నన్ను చూడరా, నన్ను పట్టుకుని చూడు నువ్వు అని తాను బయలుపరుచుకున్నాడు ఆయన. సో నేనంటాను యేసు పునరుద్ధానం నువ్వు జరుపుకోవడం అంటే ఈస్టర్ పండుగ హల్లెలూయా స్తుతి స్తోత్రం అంటాం కాదు, కానీ యేసుని నిజంగా రుచి చూసినటువంటి అనుభవాల్లో మన ముందుగాక. సో ఫైనల్గా ఒక్క మాట చెప్పి మీకు నేను ముగించేస్తాను. అసలు ఇదంతా జరగడానికి కారణం ఏంటి? వెరీ సింపుల్. వీరికి దేవుని వాక్యము తెలీదు. వాక్యము తెలియదంటే జ్ఞానము అంటే యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట ప్రవచనానుసారమే జరుగుతుందన్న విషయం వారికి తెలుసు. గమనించండి, ప్రవచనానుసారంగా జరుగుతున్నాయన్న విషయం వారికి తెలుసు. కానీ ఆ ప్రవచనానుసారంగా జరుగుతుంది, ఇది దేవుని వాక్యము అని దానిని వారు గ్రహించలేకపోయారు. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? ఇప్పుడు నేనంటాను, మనము ఆ స్టేజ్కి వెళ్ళే కన్నా మొదటే మనం దేవుని వాక్యాన్ని ఎరిగితే, నీ జీవితంలో ఒక విషయం ఎందుకు జరుగుతుందో నువ్వు అది వాక్యం దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తావు. నీ జీవితంలో ఒక విషయం ఎందుకు జరగట్లేదో నువ్వు వాక్యం దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తావు. సో నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళి ఇది నా జీవితంలో ఎందుకు జరగట్లేదు అంటే దేవుని వాక్యానికి నేను ఎక్కడ విరోధంగా ఉన్నాను అని నువ్వు గ్రహించి అది నీ ఆత్మీయ జీవితంలో సరి చేసుకోవడానికి దేవుని చేతులకి నిన్ను నువ్వు అప్పగించుకోవడానికి నువ్వు సిద్ధపడినట్లయితే
ఖచ్చితంగా ఆయన నిన్ను కనికరంతో సరిచేయడానికి సర్వశక్తిమంతుడు ఆయన, కనికర సంపన్నుడు ఆయన. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంతేగాని నాకు ఈ దేవుడు చేయట్లేదు అని మీరు నేను శిష్యుల్లాగానే వాక్యాన్ని ఎరగక, వాక్యము దగ్గరికి మనం వెళ్ళక గనక మన దారిలో మనం పోతూ ఉంటే చేయగలిగింది ఏమీ లేదు. యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యింది ఉద్దేశం దేని కొరకనంటే మిమ్మల్ని నన్ను తిరిగి మరలా ఆయన వాక్యములోనికి తీసుకురావడానికి ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఏమా అర్థమవుతుందా? తిరిగి మరలా మనల్ని దేవుని వాక్యములోనికి తీసుకురావడానికి. దీనిని నేను అంటాను రికన్సిలేషన్, దాన్ని రిఫార్మేషన్ అని కూడా చెప్పచ్చు. రిఫార్మేషన్ అంటే తిరిగి మరలా పోగొట్టుకున్న దానిని, తిరిగి మరలా వెనకబడిన దానిని కట్టుకోవటం. మనం దేవుని వాక్యాన్ని గనక తెలుసుకోకపోతే ఇదే జరుగుతుంది మన జీవితంలో. మన దేవుని వాక్యాన్ని గనక ఎరగకపోతే కట్టబడవలసినవి కట్టబడవు. కనుక మన జీవితంలో ప్రతి పరిస్థితికి దేవుని వాక్యాన్ని దగ్గరికి వెళ్ళటం అనేది చాలా ఉత్తమమైన పని. అది నువ్వు గ్రహించినట్లయితే, నువ్వు దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకునే వ్యక్తివి అయితే చెప్తున్నాను, నీ జీవితము, నీ ఆత్మీయ జీవితం కట్టబట్టం మొదలవుద్ది. అది ఆటోమేటిక్గా జరుగుతూ నీ లోపల జరుగుతున్న పనిని బట్టి ఆటోమేటిక్గా నీ బయట పరిస్థితులు కూడా మారుతాయి. దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చాలామంది ఏంటంటే వాక్యం ద్వారా కట్టబడ్డానికి, లోన కట్టబడ్డానికి ఇష్టపడరు, కానీ బయట కట్టబడ్డానికి మాత్రం డూప్లెక్స్లు అయిపోవాలి. ఏంటి పునాదులు లేకుండా గాల్లో మేళలు అంటారు చూసారా? నిలబడతాయి అంటారా? చెప్పరేంటి? మొన్న నేను విజయవాడలో ఒక ఇంటి దగ్గర చూశాను. నేను మా ఇంటికి వెళ్ళే దారిలో ఒక స్ట్రీట్లో మేము వెళ్తూ ఉంటే ఒక పక్కన ఒక పెద్ద కన్స్ట్రక్షన్ జరిగే సైట్ ఉందన్నమాట. పెద్ద అపార్ట్మెంట్ ఏదో కడుతున్నారు మొత్తానికి. అది నేను కట్టకముందే నాకు ఎలా తెలిసిందేనంటే వాళ్ళు బహు లోతుగా తవ్వుతున్నారు దాన్ని. ఏమండి, బాగా లోతుకు తవ్వుతున్నారు. 4 జేసీబీలు పెద్ద చెరువు తవ్వినట్టుగా మొత్తం తవ్వి మట్టి అంతా వదిలేశారు. జరిగిన విషయం ఏంటి తెలుసా? ఈ ఇల్లు ఎలాగుంది, ఆ పక్కనింటి గోడ టపిక్కున పడిపోయింది. ప్రహరీ గోడ ఏమైందండి? పడిపోయింది. ఎందుకు పడిపోయింది? ఇది పునాది ఇస్తున్నారు తవ్వడానికి, అవతల దానికి పునాది లేదు. ఆ గోడ దానికి ఆనిచ్చి, అంటే సిటీలో జానెడు వదులుతారా? సిటీలో ఏమండి, జానెడు కాదు 2 అంగుళాల స్థలం ఉన్నా కానీ ఈ మూల నుంచి ఆ మూల కొలిసి ఇన్ని గజాలు వచ్చిందండి, ఇన్ని లక్షలు అని అంటారు. వదలరు సిటీలో. సిటీలోనే ఎందుకండి, పల్లెటూరులో ఇక్కడ వదులుతారేంటి? ఎవరు వదలరు. సో ఏంటంటే ఈ గోడ ఎందుకు పడిపోయింది అని అంటే పునాది లేదు సరిగ్గా. ఈ పక్కనున్న మట్టి తీసి వాళ్ళ స్థలంలో మట్టి ఏంది ఇలా, వాళ్ళ స్థలంలో మట్టి తీలా, వీళ్ళ స్థలంలో మట్టిలు తీసుకుంటే వాళ్ళ కూడా పడిపోయింది. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? ఎందుకు పడిపోయింది? వెరీ సింపుల్, పునాది లేదు అంతే. పునాది లేదు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, మన పునాదులు కట్టబడకుండా పైపైన కట్టుకోవాలనుకుంటే కట్టబడినప్పుడు బాగానే ఉంటుంది, ఒక దినాన పునాదులు తవ్వబడినప్పుడు మాత్రం మొత్తం పడిపోద్ది. హలో, నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ రోజున బాగానే ఓకే రైట్ అంటే ఇలా చెప్తున్నాను అనుకో, మాకంటే ఫైనల్గా చెప్పి ముగిచ్చేస్తాను. భక్తి జీవితంలో కూడా మనం భారతీయులు ఎలా తయారయ్యేమంటే చైనా భక్తి చేస్తున్నాం. ఏంటండి? చైనా భక్తి. మీకు తెలుసా చైనా భక్తి ఏంటో? ఇప్పుడు నేను లైవ్ ఇస్తున్నా కదా, దానికి పెట్టే కేబుల్ ఒకటి ఉంటుంది అన్నమాట. కేబుల్ ఉంటుంది. మీరు అదే కేబుల్ 100 రూపాయల్లో కొనవచ్చు, 1000 రూపాయల్లో కొనవచ్చు. ఏంటండి? 100 రూపాయల్లో కొనవచ్చు, 1000 రూపాయల్లో కొనవచ్చు. మీకు గుర్తుందా, ఒకరోజు లైవ్ కోసం చాలా తిప్పలు పడ్డాం మనం. నేను కనెక్షన్ ఇవ్వటం, అబ్బా ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, అటు తిప్పి ఇటు తిప్పి అటు మార్చి మిక్సర్లో ఆ వాల్యూమ్స్ పెట్టి ఈ వాల్యూమ్స్ పెట్టి ఫైనల్గా తేలిన విషయం ఏంటంటే కేబుల్లో ఫాల్ట్. అప్పుడు నేనేం చేశాను మీకు గుర్తుంది? ఎక్కడ పడేసా? కిటికీలోంచి నేను అన్నాను, బాలు అది పని చేయదా, బయట పని చేయబోతే పడేసి బ్యాగులు పెట్టమాక, పొరపాటును కూడా పెట్టమాక, కొత్త కేబుల్ కొందామని చెప్పి మళ్ళీ నేను వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి సిటీలోకి వెళ్ళి కాస్ట్లీ కేబుల్ ఉన్నట్లు, బాబు టాప్ క్వాలిటీ ఎంత అని అంటే పలానా కేబుల్ అని చూపించాడు. ఆ కేబుల్ ఇచ్చే మాకు ఎంతండి? 1000 రూపాయలండి. సరే తీసుకో. ఎందుకనంటే నేను అడిగాను, అంతకుముందు తీసుకున్న కేబుల్ పనిచేయలేదు ఎందుకనంటే అతను అన్నాడు, చైనా కేబుల్ సార్, అది ఎప్పుడు పోద్దో తెలియదు అన్నాడు. ఏంటండి? మరి ఈ కేబుల్కి ఏంటంటే నేను గ్యారంటీ ఇస్తాను సంవత్సరం అన్నాడు.
మీరు చెప్పండి. భక్తి జీవితం కూడా ఇంతే చాలామందికి. అంటే చైనా ఐటమ్స్ ఎలాగుంటాయంటే యూజ్ అండ్ త్రో, పనిచేసినంతకాలం పనిచేస్తాయి, ఎప్పుడు పోతాయో తెలియదు. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? అందుకని మీరు చైనా వస్తువులు ఎక్కడన్నా మీరు చూడండి మార్కెట్లో చీప్గా దొరుకుతాయి, డెడ్ చీప్గా. విషయం ఏంటో తెలుసా? ప్రపంచ దేశాలన్నింటిలో చైనా ప్రోడక్ట్స్ని ఎక్కువగా వాడేది ఎవరంటే భారతీయులు మాత్రమే. మీరు ఫారిన్ వెళ్ళి, అమెరికా వెళ్ళి చైనా వస్తువులు అమ్మండి, వాళ్ళు కొనరు. మీకు అమెజాన్లో కూడా చైనా వస్తువులు దొరకవాళ్ళే. ఓన్లీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం వాడతారు వాళ్ళు. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? నాకు తెలిసి చైనా ఐటమ్స్ అనేవి బాగా చలామణి అయ్యేది ఎక్కడంటే భారతదేశంలో మాత్రమే. అవి ఏంటంటే మనకి రేపుడు సంగతి అనవసరం, ఈరోజు మన పని అయిపోయిందా లేదా చాలా అన్నట్టు అనుకుంటాం. రేపొద్దున అది సడన్గా హ్యాండ్ ఇస్తుంది ఏదో రోజు, అప్పుడు ఏం చేయాలో మనకు అర్థం కాదు. అవునా కాదా? అందుకని నేను అంటాను, భక్తి జీవితంలో చైనా భక్తి చేయమాకండి దయచేసి. ఈరోజు పని అయింది జాలే, కాదు, పునాదులు కలిగినటువంటి పట్టణంగా మీ భక్తి జీవితాలు కట్టబడాలి. ఆమేన్. అందుకనంటే అతను బహులోతుగా తవ్వి ఆ బండ మీద పునాది వేశాడంట. ఇసుక మీద కట్టుకున్నాడు, పనిలే నా ఇల్లు పని అయిపోయింది అని అనుకున్నాడు. టైం వచ్చింది, ఎగిరిపోవాల్సిన టైంలో ఎగిరిపోయింది, పైకప్పు అంతా వెళ్ళిపోయింది దేవుడి దయ వల్ల, ఓపెన్ టాప్. అందుకని విశ్వాస జీవితంలో నేను అంటాను, పునాదిని చూసుకో ముందు. యేసుప్రభు హృదయాన్ని చూడు. యేసుప్రభు పునరుద్ధానం వల్ల నాకేమి ఇచ్చాడని చూడ మాకు దయచేసి. ఆయన ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడు నువ్వు గ్రహిస్తే నీకు ఏం కావాలో ఆయన ఇస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిచ్చేస్తాను, అయిపోయింది. నిన్న రాత్రి నేను కూర్చుని ఏదో విషయం మాట్లాడుతూ ఉంటే మా చెల్లి నేను మాట్లాడుకుంటూ ఉన్నా, సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంటే నేను ఏదో అన్నాను, ఒక వాకింగ్ గురించి మాట్లాడుతానని ఒక 5 minutesలో ముగిచ్చేస్తానని అన్నా. నేను ఇద్దరం వాకింగ్ గురించే మాట్లాడుకుంటున్నాం. అంటే అందే అనయ్య, అన్ని మాటల్లో కల్లా ప్రసంగంలో చాలా గొప్పగా బాగా నచ్చే మాట ఏంటో తెలుసా? నేను ముగించేస్తానన్న మాట అంట. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? పాస్టర్లు నేను ముగించేస్తున్నాను 5 నిమిషాలు అంటాను చూసారా, పచ్చి అబద్ధం అది. అర్థమవుతుందా? సో త్వరగా ముగించేస్తున్నాను, మీరేం కంగారు పడమాకండి. సో ఒకటి చెప్పి ముగిస్తాను. ఇప్పుడు పేతురు ఉన్నాడు కదా, పేతురు యేసుని కాదనుకుని వెళ్ళి వలలు పట్టుకుంటే చేపలు పడినాయా? ఎందుకు వలలేద్దాం అనుకున్నాడు? జీవనోపాధి కొరకు, తినడం కొరకు కదా. అదే పేతురు దేవుని యొక్క మాటను పట్టుకుని దేవునిలో తిరిగి మరలా తన విశ్వాసాన్ని నిలుపుకుని తిరిగి మరలా దేవునిలో తన ప్రయాణం కొనసాగించడానికి పరిశుద్ధాత్మ చేత నింపబడి యెరూషలేములో ఆయన సువార్త పరిచర్య చేసినప్పుడు ఆయన చాలా హింసించారు, ఎన్నెన్నో జరిగినాయి. ఆ తర్వాత పేతురు యొక్క అనుభవాన్ని మీరు గమనిస్తే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు చాలామంది తమ ఆస్తులమ్మి తీసుకొచ్చి అపోస్తుల యొక్క పాదాల దగ్గర ధనాన్ని పెట్టారా లేదా? మీరేం కంగారు పడమాకండి, మీరేం కంగారు పడమాకండి, నేను సబ్జెక్ట్ చెప్తున్నాను. అపోస్తుల యొక్క పాదాల దగ్గర ఏం పెట్టారమ్మా? ధనపు సంచులు, రాసులు తీసుకొచ్చి అపోస్తుల దగ్గర పాదాలు పెట్టి పాస్టర్ గారు సేవ చేయండి అని ఇచ్చారు. అవునా కదా? ఒకప్పుడు తినడానికి తిరిగి మరలా వలలు పట్టుకుందామని దేవుని చిత్తంలో లేకుండా ఎంతో ప్రయాసపడినోడు ఈ దినాన వలలు పట్టుకోవడానికి చేతుల్లో కాకుండా పాదాల దగ్గరికి ధనం వస్తుంది. అవునా కదా? నేను అంటాను, ఇప్పుడు పేతురు గారు సేవ చేసే తిండి కొరక, దేవుని కొరకు చేస్తున్నాడు, దేవుని మార్గంలో చేస్తున్నాడు, డబ్బు ఎక్కడికి వచ్చింది? ఆమె చెప్పండి. నీ భక్తి జీవితం కూడా అంతే. నువ్వు దేవుడు కాకుండా వలేసేద్దాం, నాకు చాలా సీనియారిటీ ఉంది, అస్సలు మామూలుగా కాదు, పెద్ద పెద్ద చేపలు పట్టేసి బాగా ఇది చేసేద్దాం అనుకుంటావు కదా, కంగ్రాచులేషన్స్, ఒక్క చేప ఉండదు వల్ల. ఆమె చెప్పండి, తప్పేం లేదు, ఇది అవునుగాకే. నిజంగా నువ్వు దేవుని మార్గాలకు అప్పగించుకుని దేవునితో నడిచి చూడు, నువ్వు ఎవరిని అడగాల్సిన పని లేదు. ఆయన ఎవరిని నా పరిస్థితి ఏంటంటే కనీసం నాకేమైనా ఎత్తారా అని ఏం పట్టుకోవాలి, జోలు పట్టుకుని ఉంచోవాలి. పేతురు సేవ చేసుకుంటూ వెళ్ళాడు. అపోస్తుల సంఘం యొక్క హృదయం కదిలించబడింది. వాళ్ళు తీసుకొచ్చి రాసులు ధనాన్ని పోస్తే ఆయన అంటాడు నేను అడిగానా మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు అని అంటాడు ఆయన, అననీయ సప్పీరాతో. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? ఏమండి, ఆ తీసుకొచ్చి రాసులు ధనాన్ని పోస్తే అపోస్తులు ఆ ధనాన్ని సంఘములో విస్తరింపజేసే సంఘ సేవ కొరకు, పరిచర్య విస్తరణ కొరకు వాళ్ళు వాడిన దినాలు అవి. ఇంకొక మాట చెప్పనా, ఆయన ఎందుకు వలలు పట్టుకున్నాడు అక్కడ? ఆయన భోజనం కోసం, నేనేం తినాలి అని.
ఒక దినాన ఆయన సేవలో జనాలకి నేను వడ్డించడానికి నాకు టైం లేదు, నేను ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకునేవాడిని, ఈ వడ్డన కార్యక్రమాలు నా వల్ల కాదని చెప్పి సంఘములో పెద్దల్ని నియమించారు. అపోస్తుల కార్యాలు మీరు తర్వాత చదువుకోండి కావాలంటే. అంటే ఇప్పుడు చూడండి, ఒకప్పుడు తిండి కోసం తాపత్రయపడినోడు ఈ రోజున ఉన్న తిండిని వడ్డించడానికి టైం లేదు పేతురికి. మీరు చెప్పండి, పేతురికి ఏమైనా తక్కువ చేశాడా దేవుడు? తిండి తక్కువైందా? ధనం తక్కువైందా? పేతురు మనసు తిండి ధనం మీద ఉందా? చెప్పరేంటండి. దేవుడు చూసుకుంటాడు ఎవరికేం కావాలనేది. విశ్వాసజీవితంలో మీకు కూడా అదే చెప్తున్నాను. చేపలు పడదాం, నేను రేపొద్దు నేను బతుకుతాను, ఈ భయాలు మీకు అవసరంలా. ఆయన అంటున్నారు, నన్ను నమ్మండి, నా మాటని నమ్మండి, నా వాక్యముని మీ హృదయంలో పెట్టుకోండి. మీరు దాన్ని మర్చిపోతే అన్నీ మర్చిపోతారు. మీరు అది మీ మనసులో ఉంటే మీకు కావాల్సిన మీ దగ్గరికి వస్తాయి. పేతురు ఎప్పుడైతే తిరిగి మరలా దేవుని మార్గంలోకి వచ్చాడో జరిగిన అద్భుతం ఏంటంటే, సిరి సంపదలు తన పాదాల దగ్గరకు వచ్చినాయి. తనకు ఏదైతే ఆహారం కొరకు వలలు పట్టుకున్నాడో విస్తారమైన ఆహారం వచ్చింది. కానీ పేతురు సంపదల దగ్గర, ఆహారం దగ్గర ఆగిపోలేదు. దేవుని వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? తలకిందులుగా సిలువ వేయబడ్డానికి వెళ్ళిపోయాడు పేతురు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఈరోజున మీ ప్రయాణం, నా ప్రయాణం ఏటు? యేసుప్రభు పునరుద్ధానుడు అయ్యాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తిరిగి మరలా బతికాడు, నన్ను బతికించుకున్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుని హృదయాన్ని చూడండి. ఆయన బతికింది ఎందుకు? ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? నిన్ను తన మార్గములో నడిపించుకోవడానికి, మరలా నిన్ను మార్గంలో పెట్టడానికి ఆయన నిన్ను మరలా దర్శిస్తున్నాడు. కనుక ఈ మాటలు హృదయంలో పెట్టుకోనండి, ధ్యానించండి, ప్రార్థించండి. ప్రభువు మీకు సహాయము చేయునుగాక, ప్రభువు మీ కన్నులు తెరుచునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క విషయాన్ని నేను మీకు ఈరోజు చెప్పాను. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవడానికి గల ఉద్దేశం ఏంటి? తన పిల్లలు తన మార్గంలో ఉండాలని ఆయన అయ్యాడు. తన బలాన్ని, తన శక్తిని, తన టాలెంట్ని చూపించుకోవడానికి కాదు. గాడ్ నీడ్ నాట్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఆయన తన ఏంటో తను రుజువుపరుచుకోవాల్సిన అవసరం లేదు. గాడ్ ఈజ్ గాడ్. ప్రార్థన కొద్ది క్షణాలు. ప్రే విత్ కన్విక్షన్. ఒక నిర్ణయంతో, ఒక గ్రహింపుతో, ఒక పశ్చాత్తాపంతో, ఒక మారు మనసుతో ప్రార్థన చేసుకుందాం. వాట్ ఎ గ్రేట్ గాడ్, రియల్లీ. థ్యాంక్ యూ జీసస్. ఆయన పునరుద్ధానుడు అయ్యింది ఎవరి కోసం? పని లేక కాదు. ఆయన మీ కొరకు, నా కొరకు పునరుద్ధానుడు అయ్యాడు. ఎందుకు తెలుసా? అయ్యా నా సేవ చేయండిరా, అయ్యా నా వాక్యాన్ని మర్చిపోమాకండి, నేను చెప్పిన మాటలు మీరు మర్చిపోయారా? నేను మరలా లెగుస్తానని చెప్పాను కదా, మరి నేను లేచాను అని చెప్పి స్త్రీలు వచ్చి మీకు చెప్పినప్పుడు ఎందుకు నమ్మలేదు? అవిశ్వాసివి కాక అవిశ్వాసివయ్యుండు. వాక్యాన్ని గుర్తుపెట్టుకో. ఎంత గొప్ప దేవుడు, ఎంత కనికరముతో ఆయన దర్శిస్తున్నాడండి. నేను అంటున్నాను, నాకైతే నిజంగా అంత ఓపిక ఉండదండి. అంత ప్రాణం పెట్టి అన్నీ చేసి, అద్భుతాలు చేసి, ప్రాణం పెట్టి అన్నీ ముందే చెప్పి తిరిగి మరలా వీళ్ళు ఎక్కడున్నారండి అంటే దోణిల్లో వలలు పట్టుకుని మాకేం దొరుకుద్ది అని వెతుకుతున్నారు. ఆయన అంటున్నారు, అయ్యా కుడి పక్కన వలై నా మాట చొప్పున వలై నీకు దొరుకుతాయి. ఇదేనా దేవుని మాట కాకుండా నువ్వు ఎన్ని వలలేసావో? ఏం దక్కింది? ఏం సంపాదించావు? సంపాదించడం అంటే ఇక్కడ డబ్బు కాదండి, ఆత్మీయతను కానీ, లేకపోతే నువ్వు అనుకుంటుంది ఏది నీకు దొరకదు. నో డౌట్ అబౌట్ ఇట్. ఒకవేళ దొరికినా అందులో నీకు సంపూర్ణత రాదు, నో డౌట్. కానీ ఆయన మాట చొప్పున నీవు వలవేస్తే విస్తారమైన చేపలు పడినాయి అంట. ఒకప్పుడు ఏం తింటామా అనుకున్న పేతురు యేసుప్రభు మాటకు లోబడి సేవలో ముందు కొనసాగాడు. ఆ తర్వాత పేతురికి ఏం దొరికిందో తెలుసా? తినడానికి తిండి లేని టైము,
తినడానికి టైం లేని పరిస్థితులు, అంత విస్తారమైన తిండి ఉంది కానీ వడ్డించడానికి ఆయనకి ఖాళీ లేదు. విశ్వాసులు రాసులు తీసుకొచ్చి పోస్తా ఉన్నారు పాదాల దగ్గర, అయ్యా ఇది సేవలో వాడి సంఘాలు స్థాపించండి. అంతగా దేవుని పనిలో నిమగ్నమైపోయాడు పేతురు. ప్రార్థన. కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మీ మనస్సు మేము ఎంత లోతుగా ఆలోచించినా మాకు అర్థం కాదు ప్రభా, అదంత లోతైనది. కనీసం బేసిక్స్ అన్నా మేము అర్థం చేసుకోవడానికి మా కృప దయచేయండి. మీరు మా కొరకు మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుని మరణానికి అప్పగించడం మాత్రమే కాదు, ఎందుకు తిరిగి మరలా లేపారు, యేసయ్య మీరు ఎందుకు తిరిగి మరలా లేచారు అనేది ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మీరు ఎందుకు లేచారు అని అంటే సంఘము తిరిగి మరలా దేవుని మార్గంలో నడిపించబడటానికి లేచారు. అపోస్తులు సహితం తిరిగి మరలా మీ వాక్యములోనికి రావడానికి మీరు లేచారు. ఈ కడవరి దినాలలో మీ ఆత్మ పని మీరు జరిగించుకుంటున్నారు. మీ పని మీరు, మీ సంఘమును మీరు సిద్ధపరుచుకుంటున్న విధానాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాను. ఇది ఒక నరుని బట్టి వలన కలిగేది కాదు, ఇది జ్ఞానమును బట్టి కాదు, ఇది శక్తి బలమును బట్టి కాదు, ఇది వాక్చాతుర్యమును బట్టి కాదు, ఇది మీ ఆత్మను బట్టి మాత్రమే జరిగే పని. మీరు మాకు చేస్తున్న సహాయమును బట్టి మీకు వందనాలు. ఫాదర్, ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ టు గివ్ అస్ గ్రేస్. మాకు కృపనివ్వండి. ఎందుకనంటే మీ మనస్సుని మేము అర్థం చేసుకుని మీ పునరుద్ధానము వెనక ఉన్నటువంటి బలమైనటువంటి మీ కారణం మా మీద కనికరం, అది గ్రహించి తప్పిపోయిన మా మార్గాల్లో మేము తిరిగి మరలా సరిచేయబడడానికి మా కృప దయచేయండి. ఇదేదో మా జీవితంలో మేము పైకి ఎదగడం కాదు, అసలు ఉండాల్సిన మార్గంలో మేము ఉంటాం ప్రభువా. అదేదో మేము సాధించింది కాదు ప్రభువా. కృప దయచేయండి ప్రభువా. మీ వాక్కును మాకు సహాయం చేశారు, కానీ బైబిల్లో ఒక మాట మీరు చెప్పారు, ఆయన వారి కన్నులు తెరిచెను గనుక అది వారికి అర్థమైందని. మీరు కన్నులు తెరవకపోతే అది మాకు అర్థం కాదు, ఎవ్వరికి అర్థం కాదు. కన్నులు తెరవబడిన వారికి మాత్రమే అర్థమవుతుంది. కన్నులు తెరవబడిన వారికి మాత్రమే లోపల పశ్చాత్తాపం, లోపల ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలమైనటువంటి ఆ యొక్క ఒప్పింపు, ఆ అర్జు వారి హృదయంలో కలుగుతుంది ప్రభువా. లెట్ దెర్ బి డీప్ కన్విక్షన్ ఇన్ అవర్ హార్ట్స్ లార్డ్. మా కంట నుండి వచ్చే కన్నీరు పశ్చాత్తాపను బట్టి అయ్యేటట్టుగా కృప దయచేయండి. పేతురు వలలు పట్టుకుని ఏం సాధించలేకపోయాడు. మీ మార్గాన్ని పట్టుకుని పాదాల దగ్గరికి అన్నీ తెచ్చుకున్నాడు. తన దగ్గర ఉన్నవేవి తను దాచుకోవాలని ప్రయత్నం చేయలేదు. అట్టి మనస్సును మాకు ఇవ్వండి. మేము ప్రతి ఒక్కరు ఆ విధంగా మీ చిత్తంలో నడవటానికి మా జీవితంలో మేము ఒకటి కోరుకుంటున్నాం. తండ్రి, మీ చిత్తము మీ దయా సంకల్పము మా జీవితాల్లో నెరవేర్చబడ్డ కృప దయచేయండి. అలాగే మిమ్మల్ని మేము ఏమీ అడగాల్సిన పని లేదు, మీకు మేమేమి సలహా చెప్పాల్సిన పని కూడా లేదు. మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుని ఒకటి అడుగుతున్నాం, మీ యొక్క ఆలోచనలు గ్రహించి నడవటం మాకు నేర్పించండి. ఆలోతుకు మమ్మల్ని తీసుకెళ్ళండి. మమ్మల్ని మేము నమ్ముకోవట్లేదు, మేము మనుషులం ప్రభువా, బట్ స్టిల్ వి బిలీవ్ ఇన్ యూ. మమ్మల్ని మీరు స్థిరపరచండి, మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని నిలబెట్టండి. మీరు దర్శించండి, ఎవ్వరి జీవితాలు దర్శించబడవు. కృప దయచేసి మమ్మల్ని అట్టి మార్గముల్లో మేము నడుచున్నట్లుగా మమ్మల్ని పట్టుకొనమని ప్రభువా, మీ వైపు చూస్తూ కొనసాగిపోవడం మాకు నేర్పించమని, మీ పునరుద్ధానపు శక్తి చేత మమ్మల్ని నూతనపరచమని క్రీస్తు యేసు సర్వోన్నతమైన నామమున ఈ మనవులు మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న బిడ్డలకు, సకల కోటి పరిశుద్ధులకు, ఈ మాటలు విన్న వారికి సదాకాలము తోడయుండి వర్ధిల్ల చేయునగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఇంతటితో ఆరాధన ముగించబడింది. ఇక సెలవు తీసుకుందాం. దేవుడు